హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లొకేషన్ చూడండి, తెల్ల చేపలకి ఎంతమంది వచ్చారో జూమ్ చేసి చూపెడతా. ఎంత తెల్ల చేపల బ్యాచే. ఎండకెండి ఇసుక వేడి కూర్చొని షికారు చేస్తారు. మేమైతే ఇప్పుడు వచ్చినాం. వాన లేదు, వాన వస్తే తడుతారు. మేమైతే తెల్ల చేపలకు రాలేదయ్యా. బామ్ చేపలు పడదామని వచ్చిన. తెల్ల చేపలకు వచ్చి ఆ బాధలు కూడా పడతాడు. వేడికి ఫోన్లు పేలిపోతున్నాయి. తెల్ల చేపల అడ్డా ఇది, నెంబర్ 1 అడ్డా. ఇంకా కొద్ది రోజులు పోతే 4 వర్షాలు పడితే ఇక్కడ మొత్తం జనాల సందడి ఫుల్ కనపడిద్ది. మొత్తం డబ్బాలు. ప్రస్తుతానికి ఏంటంటే అప్పుడప్పుడు లైట్గా వర్షం పడతా ఉంటే చేపలు పడితేనే వస్తాను కానీ ఏం లేదు. అయినా మొండికి జిద్దు కూర్చుంటాను ఎండలో. ఇతొత్తరు గుడిపడరు 2 అడ్డలే కాబా. మేము షెడ్డుకు పోయి పని చూసుకొని ఒక ముద్ద తిని బామ్ చేపలను పడదాం. టైంపాస్ కావాలి కదా బావ. మరి చిన్న కాలువ, పిల్ల కాలువ దాటి లొకేషన్కి స్పాట్కి వెళ్తాను. అలాంటి ఇక్కడ చాలాసార్లు బామ్ చేపలు పెట్టినాం, పాంప్లెట్లు పెట్టినాం, తెల్ల చేపలు పెట్టినాం. మంచి రవ్వల సైజులు అలాంటి అన్ని వీడియోలు నాకు ఉన్నాయి కూడా. ఇక్కడ పట్టిన వీడియోలు ఎవరు ట్రై చేద్దామని వచ్చినాం. బామ్ చేపలు స్పెషల్గా బామ్ చేపలు పడదామని వచ్చినాం. మరి అవి పడతాయా పడవా చూడాలి. మా పంతులు గారు ఇక్కడే ఉన్నారు. పంతులు గారు ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడే వచ్చారా? వాతావరణం చూస్తే చల్లబడి ఉంది. మరి గాలి వచ్చిద్దాం ఆలోచించుకుంటా ఆగాక వచ్చాం. నాకంటే ముందు మా నరసింహకు తీ బ్యాట్లది లేట్ ఎందుకు, టైం వృధా చేయవద్దు. ఉన్నది 1 గంటన్నర టైం. ఏదో కష్టపడి పోయినాం. కాబట్టి రేపటికి పని చేయవు, వేడికి చచ్చిపోతుంది. ఇంట్లో కూలర్ ఉన్న ఏరియాలో కుండ పెట్టాను. కుండ పెట్టినా, బిందె పెట్టినా, ఏం పెట్టినా వేడి ఎట్లుంది మనమే ఈ కాలాలు పెట్టిస్తా. కావాల్సిన పెట్టుకో. పాతి పెడుతున్నావు బాగా, పాతి పెట్టినావు అంటావు. కొత్త కాలాలు ఎక్కించిన వాటి చేపలు కూడా పట్టలే. ఇంకా 1 గంట ఎక్కువద్దు, గంట సేపు తర్వాత నీ ఇష్టం. గుడుగుడాను, గడగడాను, గాలుమురా, వర్షమేరా, గంట ఆగు. కరెంట్ పెట్టక ముందు ఇక్కడ ఫుల్ పడ్డాయి బామ్ చేపలు. కరెంట్ పెట్టాక వలలకి ఏం కాదు మాస్టర్. వలలకి బామ్ చేపలకు వచ్చి నష్టమే ఉండదు. కరెంట్ పెడితే చచ్చిపోయినాయి. వాళ్ళు పట్టుకుపోయారా? పట్టుకుపోలేదు. రవ్వలు తెల్ల చేపలు పట్టుకొని పోయారు. బామ్ చేపలను వదిలేసారు. ఇరుక్కారు ఆడనే నీళ్ళలో కూడా పట్టదు. ఇరుక్కాయలే అయ్యే. జాగ్రత్తగా ఉంటాం కూడా. ఏమైంది వాళ్ళు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ వేడికి బరాబర్ అయింది. దానికి ఏదన్నా కూల్ చేయాలి. ఇంకా తినవలసిన బిజీ కింద పోతే ఇంకా బెస్ట్. ఇంకా దీని మీద అవునండి, అవును తమ్ముడు. రాలండి బాగుంటుంది బరాబర్. ఏ ఒకటి కాదు. అడ్లెక్కుతాయి. పోనీ కొట్టు, పోనీ రోజా దెబ్బకు బయటికి రావాలా. అట్ట చిన్న గుంజుతావా? దంచాలా? దంచుడు కష్టమే. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, కష్టమే. ఎంత అయిపోతుంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది సార్ మీరు కూడా చెప్పు. అది ఏదో ఇంతకి ఎప్పటికి వచ్చింది మరి. ఇక తినేటి దాని నుంచి ఫ్రెండ్స్ చిన్న కాలం పెడితే వచ్చింది. అది కూడా దీన్ని రిలీజ్ చేయాలా, ఉంచాలా పక్కకి చేస్తే మళ్ళీ అదే వచ్చిందంటవా? అంటే రొయ్యలు కాదు తినేది. ఇయ్యనా రాజు? జల్లమా ఇయ్య అనుకుంటా చికా చేసేది. రొయ్య కాదు, జల్ల. అది మా పెద్దదే, పెద్దదే. లైన్ పట్టుకో.
అదే ఏంటంటే మరి సరే ఈ పడతాను ఏంటి కదా రెండోది ఫ్రెండ్స్ జల్ల మామయ్యలు వస్తుంటారు, మామయ్యలు జల్ల మామయ్యలు. రెండో పీస్ ఇంకోటి ఆడుంది అందుకని పడేలేదండి. చిన్నకాలం పెట్టిన కాడు వస్తున్నాయి అవి కూడా. అది ఇప్పటికి వచ్చిందా పొద్దు పోయాక ఫ్రెండ్స్. చీకట పడ్డాక అది కూడా చీకట పడబోతుంది. రెండు జల్లమామలు ఇది ఒకటి. ఎండాకి వేడికి షికారు చేయలేకపోతాను, పొద్దు పోయాక వచ్చిన పడే టైంలో చీకటి అయిపోయింది. అడ్డు మరి ఇటు ఆడుకుంటున్నాడు సేపు ఆడికిపోయినావు. ఇది 5:30 దాకా ఎండే ఉంటుంది. 10 పోతే భూమి వెళ్ళాలి, ఇట్లా 10 పోవాలి, నోటు తెచ్చుకోవాలి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోండి. అది ఏం చేయాలి, వదిలేద్దాం వచ్చి మరి వదిలేక ఏం చేద్దాం వాటి తీసుకెళ్ళి. ఇదే అవుతుంది, 1-2 పడుతున్నాయి, రిలీజ్ చేసి పోతాను. బిడ్డ బతికే ఉంది, నేను ఏం చేయను రా, వదిలేస్తా, వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపోను. చల్, ఈ 2 జల్లలు కూడా బతికే ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ 2 జల్లమామలు కూడా బతికే ఉన్నాయి. చలో జావ్ అందరు, నువ్వు వెళ్ళిపో. ఒక ఫ్రెండ్స్ నీకు మంచి కంటెంట్ అయితే తీయలేకపోతున్నా, అంత వేస్ట్ అయిపోతుంది. రైట్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వీడియో అయితే తెలియదు, వేడికైతే చేయలేకపోతాను, ఎండ వేడికి చాలా కష్టంగా అయిపోయింది. రైట్.